ఇంట్లో నుంచి. బాగా నవ్వుతున్నారు. ఇంత బాగా నవ్వుతున్నారు వీళ్ళందరూ అంటే డెఫినెట్గా రేపు థియేటర్లో కూడా అంతే నవ్వుతారు అని ఆ రోజే నాకు కాన్ఫిడెన్స్ కలిగింది. నిజంగానే థియేటర్లో అలాగే నవ్వుతున్నాను. నేను కూడా ఇంచుమించుగా ఒక 5-6 థియేటర్కి వెళ్ళాను. వెళ్ళి స్టెప్స్ మీద నుండి చూశాను సినిమా. చూస్తూ ఉంటే చాలా నవ్వుతారు. మెయిన్లీ ఆడవాళ్ళు అయితే ఇంకా పడి నవ్వుతున్నారు. ఎక్కడో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది సినిమా. శివరాత్రి అవ్వడం వల్ల ఆ రోజు అందరూ శివధ్యానంలో ఉంటారు కాబట్టి ఆ రోజు కొంచెం డల్గా ఉన్నా సరే మళ్ళీ ఈ రోజుని పికప్ అవుతుంది. డెఫినెట్గా ఇది ఈ వీకెండ్కి బాగా పికప్ అయిపోతుంది అనుకోండి. బట్ ఏదైతే నవ్వించాలి అనుకున్నామో అది మేము చేసాం సక్సెస్ఫుల్గా. మీలో ఎవరైనా సినిమా చూసి నవ్వలేదా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. నవ్వు అసలు రాలేదా మీకు సినిమాలో ఎక్కడ కూడా? ఏం ముద్దు కదా అంత డల్గా చూస్తున్నారు. మీకు రాలేదా ఏంటి? అంత బ్రహ్మాండంగా మా అనిల్ గారు చెప్పారు కదా, ఆయనే నవ్వుతున్నారు అని. థియేటర్లో అంతా చాలా స్మైల్స్, అంత అంటే ఫన్ ఏదైతే మేము అనుకున్నామో అది వర్కౌట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ 20 minutes ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. చాలామంది నాకు చెప్తున్నారు ఒక చిన్న బరువుతో బయటకు వచ్చామండి. అంటే ఎంత నవ్వామో అంత బరువుతో బయటకు వచ్చాం. అందరూ చెప్తున్న ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే ఓపెన్గా మాట్లాడుకున్నాం, ఎందుకు ఇందులో దాచిదేమో. సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ కొంచెం డల్ అయిందండి. సో నేను జనరల్గా వెరీ ప్రాక్టికల్గా ఉంటాను. గ్రౌండ్ లెవెల్ మా బ్రదర్స్ ఉంటారు థియేటర్స్లో, అది చెప్పేస్తారు కరెక్ట్గా. వాళ్ళకి ఫోన్ చేస్తారు, అందరూ అదే చెప్పారు. సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ కొంచెం డల్ అయింది. మిగిలినంతా సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా ఎంజాయ్ చేసాం. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఫేజ్ అంతా సూపర్, లాస్ట్ ఒక ఎమోషన్లో పెట్టాను. సో ఓకే, ఎందుకంటే నేను ఈ సినిమాకు నమ్ముకున్నది రెండు ఎమోషన్స్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా కూడా. ఒకటి నవ్వు, 2 ఏడుపు. ఈ 2 ఎలాంటివంటే అవి వచ్చినట్టే చేసేయాలి, దాచుకోకూడదు, ప్రమాదం. నవ్వు వచ్చినప్పుడు నవ్వేయాలి, హెల్త్ చాలా బాగుంటుంది. ఏడుపు వచ్చినప్పుడు ఏడు చేయాలి, అప్పుడు కూడా హెల్త్ చాలా బాగుంటుంది. ఈ రెండింటిని ఎప్పుడు కంట్రోల్ చేసినా హెల్త్ బాగుంటుంది, అంతేనా? సో కాబట్టి ఈ 2 నా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అంతవరకు నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను. అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్లీ మా ప్రొడ్యూసర్స్ కూడా ఇద్దరు, రాజా గారు కానీ అనిల్ గారు కానీ, మనం అనుకున్నది అచీవ్ అయ్యాం. యూ డోంట్ వరీ, వీకెండ్స్ ఫుల్ హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ చెప్తాను తమ్ముళ్ళు, చూస్తున్నారు, నవ్వుతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఎవరికి చెప్పట్లా. చెప్పండి తమ్ముళ్ళు, విపరీతంగా నవ్వుకోవచ్చు థియేటర్లో, సూపర్గా ఉంది అని మీరు చెప్పాలి కదా. మరి నా తమ్ముళ్ళు అని పిలవమంటారు, మీ ఫీలింగ్స్ ఎవరికి ఎక్స్ప్రెస్ చేయరు. చెప్పండి తమ్ముళ్ళు, ఇంటికి వెళ్ళి మజాకా గురించి చెప్పండి, ఇలా నవ్వు వస్తుంది, బాగా నవ్వుకున్నాం, అది ఇదే. సో నాకు ఫోన్ చేసి చెప్తారు కదా, అది మీ నైబర్స్ చెప్పండి. సో అందరూ రండి, ఫ్యామిలీస్ రండి, మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో. ఇక స్టేజ్ మీద ఒక్కొక్కరి గురించి మా ప్రసన్న గారు అద్భుతంగా చెప్పారు, ఇంక్లూడింగ్ మీ, నా గురించి కూడా. ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ రికార్డే ప్లే చేయాలి, ఎందుకంటే ఆయన రాస్తే నేను తీయాలి కదా, అంతే కదా. ఆయన స్క్రిప్ట్ రాస్తే నేను సినిమా తీయాలి. సో కాబట్టి మళ్ళీ అందరి గురించి చెప్పలేదు నేను అనుకోవద్దు. లేకపోతే లాస్ట్ మినిట్లో మాకు టైం చాలా తక్కువ అయిపోవడం వల్ల ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. సో దానికి బాగా మెయిన్ సపోర్ట్ చేసిన పర్సన్స్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. వీళ్ళిద్దరూ ఈ 2 డిపార్ట్మెంట్లు చేసిన వరకు మజాకా టీంలో ఎవరు చేయలేదు, ఒక్క క్షణం కూడా పడుకోలేదు, అంత వర్క్ చేశారు. సో ఈ స్టేజ్ మీద వెనక ఉన్నారా టీము, అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ ప్రొడక్షన్ టీమ్. ఆశక్తి నువ్వు ప్రొడక్షన్ వీళ్ళకి అసలు చాలా టూ మచ్ అది. ఆ హెల్త్ కూడా భయపడ్డాను, అంత బాగా సపోర్ట్ చేశారు. అందుకే ఆ డేట్కి మేము సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయగలిగాం. అండ్ వీళ్ళతో పాటు మద్రాసులో రికార్డింగ్ చేసిన మా లియోన్ జేమ్స్ యొక్క మ్యూజిక్ టీమ్, వాళ్ళు కూడా డే అండ్ నైట్ బాగా వర్క్ చేశారు. ఫస్ట్ ఆ 3 టీంలకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దాని తర్వాత ఈ సినిమా సక్సెస్ కావాలనేటువంటి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్పండి. అండ్ సందీప్ గారు,
నా మీద నమ్మకంతో ఒక సినిమా నా మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. సో సంజయ్ గారు ఆర్ యూ హ్యాపీ అన్నా? యా, వెరీ హ్యాపీ. సో అందరం కూడా ఎండ్ ఆఫ్ ద డే చాలా హ్యాపీగా ఉన్నాం. సో వెంటనే ఇమ్మీడియట్గా థియేటర్స్కి వెళ్ళండి, సినిమా చూడండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, దిల్ రాజు గారు ఈ సినిమా చూసి అప్పుడు ఇంకా రిలీజ్ అవ్వాలి సారథి స్టూడియోలో బయటకు వచ్చి ఒక మాట అన్నారు. నేను అనలేదు, రాజాతో అన్నాను, చాలా మంది అన్నారు, అందరూ గ్రూప్తో, ఇది థియేటర్ మూవీ అయ్యా అన్నారు. అంటే మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్లోనే చూడాలి. ఎందుకంటే అందరూ నవ్వుతుంటే అందరూ నవ్వుతుందో మనం కూడా నవ్వుతూ చూడాలి. క్లైమాక్స్ రాబోయేసరికి సైలెంట్గా అందరూ ఎమోషన్ అవుతుంటే వాళ్ళందరితో పాటు మనం కూడా ఎమోషన్ అవ్వాలి. అది టార్గెట్. ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి ఇట్స్ ప్యూర్లీ థియేట్రికల్ మూవీ అని ఒకే ఒక సెంటెన్స్ చెప్పి ఆయన వెళ్ళిపోయారు. నిజంగా నిజం. ఈ సినిమా థియేటర్లోనే చూడండి, మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది, 10 మందితో కూర్చొని నవ్వుతూ ఉంటాయి. సో కాబట్టి తమ్ముళ్ళు అందరూ ఎక్కడైనా బయలుదేరండి, సినిమా చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. మీరు చేసిన ఎంజాయ్మెంట్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఎక్స్ప్రెస్ చేయండి. చేస్తే వాళ్ళు వస్తారు. అని మా చిన్నప్పుడు ఎవరు పోస్టర్ వేసేవారు, నచ్చితే ఒక్కరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి, నవ్వితే ఒక్కరికి చెప్పండి, నవ్వకపోతే 10 మందికి చెప్పండి. ఛాలెంజ్ ఎవరో వచ్చారండి. నా చిన్నప్పుడు చిన్నతనం చెప్పి నేను చెప్పాలి కదా. సినిమా అంటే ఒక బండి ఉండేది, రిక్షా బండికి వెనకాల గూడ్లా కట్టి లెఫ్ట్ మౌత్ గారు వెనక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోస్టర్స్ చేసి ఒక పర్సన్ వెనకాల కూర్చొని మైక్లో చెప్తున్నాడు, నేనే చూడండి ఈ థియేటర్ చెప్పి రోజు 4 గంటలుగా వస్తుంది మీ అభిమాన థియేటర్ మూర్తి. ఈ మూర్తి గారి థియేటర్లో చూడండి. ఒక ఇది తీసుకొచ్చేవాళ్ళు, అంటే సినిమా మీద ఒక ఇంట్రెస్ట్. 4 షోలు వేస్తున్నారు చూడండి అని. ఈరోజు నిజంగా నేను అడుగుతున్నాను తప్పదు, రండి చూడండి, థియేటర్కి రండి. సార్ ముఖ్య సారీ సార్, నేను ఊపేశాను. సో రండి, థియేటర్కి రండి. సో థియేటర్కి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి, మీతో పాటు అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.